ఏమండి, అమృతరావు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతానండి. ఏం చేయమంటావు? పెళ్ళాన్ని చంపదెబ్బలు కూడా కొట్టలేని చేతులు ఇవి. నేనేమన్నా ర్యాంబోనా కట్టులు తెచ్చుకోవడానికి? దెప్పటమ్మని ముందు బయటపడే మార్గం ఆలోచించండి. ఇదిగో నా జేబులో లైటర్ ఉంది కానీ తీసి. లైటరా అంటే నాకు తెలియకుండా దొంగతనంగా సిగరెట్లు కూడా కాలుస్తున్నారా? నోర్మై, క్యాసెట్ వేకు. కాపురం కూతున్నా తీవ్రం దిగలేదు. ఆడపెత్తనం తంబళ దొరతనమని ఇన్నాళ్ళు నువ్వు పెత్తనం చేపెట్టే ఇలా తగలడింది. మాట్లాడకుండా జేబులో లైటర్ తీసి. చస్తాన తీక కొంచెం దగ్గరకు జరగండి. జరగలిగితే నువ్వు తీయడం ఎందుకు, నేనే తీద్దురుగా. ఏమైందండి? పంపటం ఉంది. ఏమండి? ఏమిటే ఏమండి? ఏమిటే ఏమండి? ఏమిటే? మంటలండి. తెలుసే, కాలిపోతామండి. తప్పదు మరి. మండిపోతుంది. చేసిన పాపాలు ఎక్కడ పోతాయి? అయ్యో, రాణి, రాణి, బాబు రాజా వచ్చావా? తొందరగా కట్టదు. అదేమిటి రాజా, మేము చావు బతుకులో ఉంటే పట్టించుకోవే. మీరు చస్తే నాకేమిటి, బతికితే నాకేమిటి? నాకు కావాల్సింది రాణి. అలా ముంగిలా కూర్చుంటావే? అడుగు. ఆడదానివి నీకే ఇంత పౌరుషం ఉంటే మగవాడు వాడికి ఎంత ఉండాలి? నువ్వు అడిగితే కానీ వాడు కట్టుకోడు. ఈ టైంలో లేట్ చేసావంటే లేటు రాజేశ్వరం అయిపోతావు. జాగ్రత్త. రాజా, ఇంతవరకు జరిగిందంతా మర్చిపో. మమ్మల్ని కట్టిపడేసి రాణిని తన కొడుకిచ్చి పెళ్లి చేసుకుంటానని మా అన్నయ్య బలవంతంగా తీసుకెళ్లాడు. మమ్మల్ని కాపాడకపోయినా పర్వాలేదు, రాణికి పెళ్లి జరగకుండా ఆపు బాబు. పతిత కొడుకును చేసుకునే కంటే, అంతకురాలి కొడుకును చేసుకునే కంటే నీ అన్న కొడుకును చేసుకోవడమే మంచిదేమో. కట్నంగా రాష్ట్రాన్ని కూడా రాసివచ్చు. రాజా, నిప్పు దగ్గరకు వస్తుంది. నిప్పు పక్కనేగా ఇన్నేళ్లు బ్రతికింది. నీ అమ్మక్కడి మాట అడగవే కాపాడమని, లేకపోతే నీతో పాటు నేను తోస్తాను. నిన్ను గీడికి రప్పించనీకే అహోబలరావు గీ ఉపాయం అన్నిండు. ఎక్కడికి వెళ్ళారు? నేను చెప్తానా? లే. అమ్మో అమ్మో అమ్మా, అమ్మో, వద్దు వద్దు. చెప్పకపోతే నేను వదులుతానా? లే. వద్దు. అమ్మో, నీ కాలు ముక్త, నన్ను చంపొద్దు. చెప్తా. గా జంగల్ దాటినాక వెంకటేశ్వర స్వామి గుడిని చూడు. గా గుడి తన పెళ్లి చేసడానికి పోయినరు. ఏమైందిరా? డీజిల్ అసలే సాయంత్రం 7 గంటల తర్వాత ఆదివారం మధ్యాహ్నం నుంచి డీజిల్ దొరకని దేశం మంది. అందులో ఇవాళ ఆదివారం, ముందుగా చూసుకోవచ్చా? అమ్మో నానోయ్, రాజా ఎక్కడ వస్తున్నాడే? ఎక్కడికి వెళ్తావే? అట్టాయి. జూకు తీసుకెళ్తున్న జంతువులు ఉన్నాయి, స్పీడ్ గా వెళ్తే చచ్చిపోతాయి సార్. పెంచో.
తిరిగి వెళ్ళాలంటే ఎన్ని లాగాలరా? అయ్యో అయ్యో అయ్యయ్యో రాణి, ఆ రాజాగడ్ నిన్ను ఎలాగో పెళ్లి చేసుకునే ఛాన్స్ నాకు ఇచ్చేయలేడు. అందుకే ముందు స్వప్నం కానీ చెప్పాను. ఎక్కడికి వెళ్తావే? చెప్పు, నా తండ్రి చావు కారణం ఎవరో చెప్పి ప్రాణాలు కాపాడుకో. చెప్తాను, నన్ను చంపదు రాజా. నేను మీ నాన్న కావాలని చంపలేదు. ఘర్షణ పడుతుండగా కాలు జారి మేడ నుంచి నాగల మీద పడి చచ్చిపోతే అది అవకాశంగా తీసుకుని ఆ నేరాన్ని తాత మీదకి తల్లి మీదకి నెట్టేశాను. నన్ను చంపదు, నన్ను క్షమించు.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరు దిష్టి చి 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 అత్త దిష్టి కూడాను. అందరి దిష్టి నువ్వు చి 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 చి. పిల్లా పాపలతో 100 ఏళ్లు కళకళలాడుతూ ఉండండి. లోపలికి పదండి. పదండి పదండి. అక్కడే ఆగిపోయావే రాజ్యలక్ష్మి, లోపలికి రా. రాజ్యలక్ష్మి, మా అన్నయ్య వెధవ చెప్పిన మాటలు నమ్మి నిన్ను అనుమానించి అవమానించాను. నువ్వు మా ఇంటి కోడలివి, నా మరదలివి. లోపలికి రావమ్మా, బియ్యపురాలా రా. అల్లుడు, మీ హనీమూను స్విట్జర్లాండ్ లో ఏర్పాటు చేశాం. ఏమండి, టిక్కెట్లు ఇవ్వండి. ఇగో రెడీ. అయ్యో అయ్యో అయ్యయ్యో, నేను డబ్బు మనిషిని, అంతస్తు కోరుకునే మనిషిని అనుకున్నావా మాజీ మినిస్టర్ అత్త? మా మొదటి రాత్రి జరగాల్సింది స్విట్జర్లాండ్ లో కాదు, చిట్టడివిలో నిండు పొన్నమి వెన్నెల్లో. అయ్యో అయ్యో అయ్యో,